देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना इलाके दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इन्न खैर ज़ाद तक़वा, बुखारी शरीफ। बेशक बेहतरीन तोशा तक़वा है। हैदराबाद के सिकंदराबाद महाकाली अहाते में जारी तरक्याती कामों का रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने दौरा करते हुए मुआयना किया। इस मौके पर इनके हमरा GHMC कमिश्नर लोकेश, वाटर वर्क्स MD दाना किशोर के अलावा दीगर ओहदेदार मौजूद थे। इस मौके पर तलसानी श्रीनिवास यादव ने कहा कि तेलंगाना सकाफत के त्योहारों को हुकूमत ने सरकारी तौर पर त्योहारों को मुनाकिद कर रही है और आवाम इन त्योहारों को बड़ी मसरत के साथ मना रहे हैं। उन्होंने कहा कि जारिया माह की 17 तारीख को सिकंदराबाद में मुनाकिद होने वाले बोनाल त्यौहार में 1 लाख लोग जमा होने का अंदेशा है। इन तमाम के लिए सहूलियात का इंतजाम किया जाएगा। రెండోది తెలంగాణలో కాకుండా యావత్ భారతదేశం ప్రపంచంలో మాంకాళి జాతరకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు. రిటైర్డ్ ఆర్మీ కలారా వ్యాధి వచ్చినప్పుడు చాలామంది చనిపోతే ఉజ్జయిన్ పోయి ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం. రెండోది అందరికీ సెంటిమెంట్ కూడా ఎక్కువ. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు అన్ఫార్చునేట్ 2-3 సంవత్సరాలు కరోనా వైరస్, ఈ ఇబ్బందులు, ఈ మాస్కులు పెట్టుకొని తిరుగుడు, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి మనకు తెలుసు. కానీ ఈసారి జాతర చాలా గొప్పగా ఘనంగా జరగాలని అందరి సహకారం, స్థానికంగా ఉన్నవాళ్ళ సహకారం, దక్కన్ మానవ సేవ సమితి, ఆర్య సమాజ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇట్లాగో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే పూర్తి స్థాయిలో వారి కోఆపరేషన్, ఎటువంటి ఆటంకాలు బోనాలు తెచ్చేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా తొట్టెలో ఊరేగింపుల వాళ్ళు కావచ్చు, పలారం పట్ల ఊరేగింపులు కావచ్చు, వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకొని. రెండోది ప్రతి సంవత్సరం బీటీ రోడ్ ఇస్తాం, మీకు అందరూ తెలుసు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక పర్మనెంట్ VDCC రోడ్ బాటా నుంచి రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్, ఈ మాంకాళి టెంపుల్ మీరు కూర్చున్న ప్రదేశం కావచ్చు, బ్యాక్ సైడ్ కావచ్చు, టువర్డ్స్ ఈ రాణిగంజ్ పోయే రోడ్డు, ఇది కూడా తీసుకున్నాం, అద్భుతంగా చేస్తాం. లైటింగ్ కూడా బ్రహ్మాండంగా, కొంత పర్మనెంట్ లైటింగ్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో కొంత శ్రీనివాస్ రెడ్డి గారు అది కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో అది కూడా చూసుకోండి. ఇది ఒక శోభామానంగా జరిగేటువంటి జాతర కాబట్టి ఈరోజు మరి గోల్కొండలో ఈ నెల 30 తారీఖు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 17th, 18th, అదేవిధంగా ఓల్డ్ సిటీ కానీ ఎంటైర్ హైదరాబాద్ సిటీ కానీ 24, 25. దీనికి ఏంటంటే భారతదేశ చరిత్రలో ప్రైవేట్ దేవాలయాలకు డబ్బిచ్చిన గవర్నమెంట్ ఎక్కడ ఉండదు, ఎవరైనా మాట్లాడినా. కానీ ఎందుకంటే ప్రతి బస్తీలో ఒక టెంపుల్ ఉంటుంది, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి ఒక్కొక్క బస్తీలో. వారందరికీ ఆర్థిక సహాయం మా చిన్న ఉన్నప్పుడు చందాలు వసూలు చేస్తాం. బట్ ఈ చందాలు వసూలు చేయడం అనేది బంద్ కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతోనే 5 కోట్ల నుంచి స్టార్ట్ చేసి ప్రారంభంలో కూడా మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి చాలామంది ఆర్గనైజర్స్ ఎంతో బ్రహ్మాండంగా, వైభవపేతంగా, ఒక 10 ఏళ్ల కింద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుండే ప్రారంభంలో. ఇప్పుడు ఆ సమస్య లేదు. అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యారు, అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి ఇటువంటి గొప్ప పండుగ, కానీ తాగి తినే పండుగ.
అందుకే ఈరోజు విజిట్ పెట్టడానికి కారణం ఏంటంటే మాంకాళి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో అద్భుతాలు చేయబోతున్నామని చెప్పడానికే అందరిని ఇన్వైట్ చేసినాం. అందుకే మన కమిషనర్ గారిని, ఎండి గారిని, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అధికారులని, పోలీసు అందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ రేపు అద్భుతాలు జరగబోతున్నాయి, మీరు చూస్తారు. ఎందుకంటే అమ్మవారికి ఉన్నటువంటి ప్రత్యేకత దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్నటువంటి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరికీ మరోసారి నమస్కారాలు. థ్యాంక్ యూ. 5वीं पल्ले प्रगति प्रोग्राम के तहत रियासती वजीर पंचायत रबली दियाकर राव ने आज जिला जनगाम के पालकुर्ती हलके के मंडल रामावरम के मौजे में खेल के मैदान का इफ्तिताह किया। बाद सरकारी प्रोग्राम में शिरकत कर मौजे में दौरा करते हुए आवाम से मसाइल को दरियाफ्त किया। इस मौके पर मौजे में की गई तरक्याती कामों पर वजीर मौसूफ ने सरपंच की सराहना की। इस मौके पर वजीर मौसूफ के हमरा जिला परिषद चेयरमैन पागाला संपत रेड्डी, डीसीसीबी नायब चेयरमैन कुंदूर वेंकटेश्वर रेड्डी, जिला कलेक्टर शिवलिंगप्पा, एडिशनल कलेक्टर हामिद भास्कर के अलावा दीगर मौजूद थे। हैदराबाद के मलकपेट में वाक़ई ज़री मार्केट का एमआईएम रुकन असम्बली बलाला ने दौरा करते हुए मसाइल का जायजा लिया। इस दौरान मार्केट में ड्रेनेज, स्ट्रीट लाइट, सड़कों के मसाइल इनके सामने पेश किए गए, जिस पर उन्होंने तमाम मसाइल को हल करने का तयख़ुन दिया और मजीद कहा कि सुबह बाजार में मिर्च और प्याज की गाड़ियों की बैक वक्त आमद से होने वाले ट्रैफिक जाम से निमटने के लिए मुनासिब इक़दामात करेंगे। इस मौके पर इनके हमरा मार्केट चेयरमैन अनीता नायक, वाइस चेयरमैन कोदोड़ू भूमेश्वर, डायरेक्टर्स के अलावा दीगर ने शिरकत की। बात मत करिए, आप मेरे को प्रॉब्लम बताइए, कहाँ से प्रॉब्लम आ रहा हो? ये पंचाल अंदर गंज की कमेटी और यहाँ के रेस्पेक्टिव एसोसिएशंस के साथ पूरा फिरे हैं ऑफिसर्स के साथ। यहाँ पर मेजर जो प्रॉब्लम्स है, एक तो सीवरेज लाइन का है और आपके रोड्स का है, स्ट्रीट लाइट का है और सबसे बड़ा गार्बेज का है। तो ये चारों चीज़ों को एड्रेस करने के लिए और ड्रेनेज का क्या प्रॉब्लम है, कितने का काम है, आई हैव इन्फॉर्म देम टू कम विद ऑल डिटेल एस्टिमेट्स। तो उसके बाद हम रेस्पेक्टिव डिपार्टमेंट के साथ बैठकर मीटिंग करेंगे, कमेटी और एसोसिएशन और गवर्नमेंट के जो रिस्पॉन्सिबल एचडीएस जो है उन सब के साथ बैठकर मीटिंग करेंगे फ्रॉम वेयर टू गेट द फंड एंड आई विल सी दैट आई विल जनरेट द फंड्स एंड यहाँ के जो भी काम है वो कराने के लिए पूरी कोशिश कर गंज के अंदर जो प्रॉब्लम्स है उसको रिजॉल्व करेंगे। इससे हट के डिटेल्स आपको अंदर कमेटी में मैडम पूरा बोलेंगे, आपको आप बात। ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు బలాల గారు మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది। మన మార్కెట్లో ఉన్న సమస్యలని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది। తనకి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారంగా తను స్వయంగా వచ్చి చూసి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూస్తా అన్నారు। అదేవిధంగా తను వచ్చి ఇక్కడ చూడడం జరిగింది। మనకు మేజర్ మార్కెట్లో వచ్చేది ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది। అది బయట నుంచి వస్తుందా ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు। మరి ఎవ్రీ డే ఆల్టర్నేట్ డే డ్రైనేజ్ లీకేజ్ అవుతూ ఉంటుంది, దానివల్ల అదొకటి ప్రాబ్లం ఉంది। మళ్ళీ మున్సిపల్ వాటర్ కూడా ఓవర్ఫ్లో వల్ల కూడా అది మన మార్కెట్లోకి వస్తుంది, బయట ఎక్కడ జరిగినా మార్కెట్లో ఫ్లో అవుతుంది, అదొక సమస్య ఉంది ఇక్కడ। ప్లస్ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంటుంది, పొద్దున ఉదయంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది। దీనికి ఒక డిసిప్లిన్ అనేది పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఒక ప్రాపర్ వేలో పార్కింగ్లు పెట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది। ప్రతిదీ మార్కెట్ వాళ్ళే చేయాలంటే కాదు,
అందరం కలిసి చేస్తేనే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి దానికోసం. మళ్ళీ కొన్ని స్ట్రీట్ లైట్స్ లేవనేసి ప్రాబ్లం ఉంది, చెత్త ప్రాబ్లం ఎక్కువ ఉంది, ఎవరు పడితే వాళ్ళు అక్కడ పడేస్తుండ్రు, దాన్ని మెయింటెనెన్స్ తగ్గిపోతుంది. అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ ఎక్కువ వచ్చి చేయట్లేదు అనే దాంట్లో మేము సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులకి మరియు వాటర్ వర్క్స్ అధికారులకి అందరికీ చెప్పడం జరిగింది ఏమేమి సమస్యలు ఉన్నాయని. దాని మీద త్వరలో పరిష్కారం చేస్తామని ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీరందరూ सहकరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. जिला सूर्यापेट कोदाड़ मुस्तखर में पुलिस ने स्पेशल ड्राइव के तहत पान शॉप, टी स्टॉल की मुतादिद दुकानों पर छापा मारते हुए ममनुआ गुटखा की तलाशी ली और बाद अज़ां कोदाड़ मुस्तखर के अम्बेडकर कॉलोनी में कार्यान्वयन सर्च करते हुए गाड़ियों की तनख्ही की गई। इस तनख्ही के दौरान पुलिस ने 30 गाड़ियों के दस्तावेजात दुरुस्त न होने पर गाड़ियों को जब्त कर लिया। इस कार्यान्वयन सर्च में कोदाड़ डीएसपी वेंकटेश्वर रेड्डी, 4 सीआई, 14 एसआई, 70 कांस्टेबलों ने हिस्सा लिया। మనం పోయేది లేదు, అది కనుక్కునేది లేదండి. వాడి ఎక్కడికి వచ్చేది వాడు కనుక్కునేది లేదు. నేను దేవరకొండ చందంపేట ఏరియాలో చూసాం. కంబాలపల్లి అని ఉంటుంది ఒక ఊరు చివరి కృష్ణోడిని, ఆడ అన్ని కూడా దొంగ బండ్లే. హైదరాబాద్ దొంగతనం చేయటం 50-60 వేలు బండిని 5-6 వేలకు అమ్ముతున్నాడు. ఇక్కడ కూడా దాదాపు నెంబర్ లేదంటే నెంబర్ లేని బండ్లతో 2 ప్రమాదాలు ఉన్నాయి. చైన్ స్నాచర్స్ తిరుగుతున్నారు, వాడికి బండి నెంబర్ ఉండదు. రెండోది మాస్క్ ఒకటి పెట్టుకుంటుంది. ఈ మధ్య ట్రెండ్ ఉంది. చెడు వ్యసనాలు చాలా తీపిగా ఉంటుంది ఎవరికైనా, మీకే కాదు మాకు కూడా. అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము బీరు బ్రాందీ తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు. చిన్నప్పుడు నేను చిన్నప్పుడు సిగరెట్ తాగటం అనేది అప్పుడప్పుడు జరిగేది. మెల్లమెల్లగా ఈ జనరేషన్కి వచ్చాక అది ప్రమోట్ అయ్యి గంజా కాడికి వచ్చింది. అర్థం చేసుకోండి, అంతా ఉన్నారు కాబట్టి చెప్తాం, అంటే మేము ప్రాక్టికల్గా తెలుసుకున్నది చెప్తున్నాం. గాంజా తాగినవాడు ఎట్లుంటాడంటే వాడు విపరీతమైన ప్రవర్తిస్తుంటాడు. हैदराबाद में हो रहे इस्मतदरी वाकयात पर यूथ कांग्रेस कायदीन ने आज यूथ कांग्रेस सदर मोता रोहित की सरपरस्ती में प्रगति भवन के सामने एहतजाज दर्ज किया और चीफ मिनिस्टर केसीआर से मुतालबा किया कि हैदराबाद में हो रहे नाबालिग लड़कियों की इस्मतदरी के खिलाफ बाहर आएं और मुजरिमों के खिलाफ सख्त कार्रवाई करें। और मजीद कहा कि हुकूमत बिलवास्ता तौर पर गलियों में शराब खानों और पबों को इजाज़त देकर इस तरह की इस्मतदरी की हौसला अफजाई कर रही है, जिससे हैदराबाद की शबिया दुनिया भर में खराब हो रही है। पुलिस ने एहतजाजियों को गिरफ्तार करते हुए पुलिस स्टेशन मुंतकिल कर दिया। మరి హైదరాబాద్ నగర నడిపొట్టున మరి గత వారం రోజుల్లో 5 మంది మహిళలను మానభంగం చేస్తే మరి ముఖ్యమంత్రి నిద్రపోతున్నా ఫామ్ హౌస్ ఉన్నా తెలుస్తలేదు. ముఖ్యమంత్రి ఈ రోజు వరకు స్పందించలే, రాష్ట్రంలో ఉన్న మంత్రులు స్పందించలే. మహిళా మంత్రులు అయితే అసలు వాళ్ళు మరి మహిళలా కాదా అని చెప్పి అనుమానం వస్తుంది. సాటి మహిళలకు హైదరాబాద్ నగరంలో రక్షణ లేకపోతే ఒక్క మహిళా మంత్రి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్పందించి వెంటనే మరి మసీవుల్లా ఖాన్ ఎవరైతే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉన్నో ఆయనను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది ఒక ప్రభుత్వ వాహనంలో. మరి దీనికి బాధ్యత ఎవరు? మరి హైదరాబాద్ నగరాన్ని ఒక బ్రాండ్ తయారు చేస్తాన్న కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ నగరంలో కనీసం మహిళలకు భద్రత లేదంటే మరి నువ్వు హైదరాబాద్ నగరాన్ని ఎంత నాశనం చేస్తావో అందరూ గమనిస్తున్నారు. దీనికి నువ్వు నైతిక బాధ్యత వహించాలి. వెంటనే రాజీనామా చేయి. మహమూద్ అలీ కూడా వెంటనే రాజీనామా చేయాలి. మీరందరూ రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇప్పటి వరకైనా మహిళలకు మరి భద్రత కల్పించాలి హైదరాబాద్ లో. దీనికి ముఖ్యమంత్రి వెంటనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని చెప్పేసి హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నారు. चावल के थैलों पर अल्लाह का नाम और गुंबद खजरा की तस्वीर शाये करने पर मुसलमानों और मुसलमानों के मजहबी शख्सियात ने नाराजगी का इजहार किया था। इस नाराजगी के बाद कंपनी ने माजरत खाही कर ली है। सरबानी फूड्स प्राइवेट लिमिटेड के डायरेक्टर अहमद मित्तल ने मुसलमानों से माजरत खाही करते हुए एक वीडियो पैगाम जारी किया है। उन्होंने कहा कि इनका मकसद मुसलमानों के मजहबी जज्बात को ठेस पहुंचाना नहीं था। अरबी ज़बान से वो नावाकिफ़ हैं। प्रिंटर ने अल्लाह का नाम प्रिंट कर दिया। वो अरबी नहीं जानते हैं, इस वजह से पढ़ नहीं पाए।
उन्होंने कहा कि हमसे गलती हुई और माफ़ी मांगते हैं और आइंदा से इस बात का खास ख्याल रखेंगे कि इस तरह की कोई भी गलती ना हो। उन्होंने ये भी कहा कि इस वक्त मार्केट में जो माल है इसे वापस ले लिया जाएगा। नमस्कार जनाब, मैं हेमंत मित्तल सरबानी फूड्स का ऑनर हूं। हमें कल शाम को पता लगा कि हमारे कोई बैग हैं इलाहे ब्रांड के, उसमें अरेबिक में जो लिखा हुआ है उसका मतलब अल्लाह से है। हमें पहले भी ये जानकारी हुई थी तो हमने वो ब्रांड डिसकंटिन्यू कर दिया हुआ है और हम आगे इसको नहीं मार्केट कर रहे हैं और ना ही इसमें चावल भर रहे हैं। हमारा उद्देश्य किसी को भी, किसी भी मज़हब को, मुस्लिम वर्ग को या हिंदू वर्ग को, किसी को भी उनके भगवान से रिलेटेड कोई भी ठेस पहुंचाना नहीं है और ना ही इसका उद्देश्य पहले भी था। हमारे प्रिंटर ने अरबिक वर्ड में हमने इलाहे बोला था उसे लिखने को, उसने समहाउ कोई गलती से इसको अल्लाह का नाम दे दिया, जो कि हम लोग अरेबिक जानते नहीं है, इस वजह से हम लोग उसको पढ़ नहीं पाए, जो हमारे से गलती हुई। और हम फिर भी माफ़ी चाहते हैं अगर किसी भी आदमी को किसी भी तरीके से इसके मामले में ठेस पहुंची है। हम हाथ जोड़कर माफ़ी मांगते हैं और आइंदा हम लोग ध्यान रखेंगे इस चीज़ का। कोई भी चीज़ हम ऐसी करते हैं तो उसमें हम लोग पहले इस चीज़ का खास ध्यान देंगे और बाकी हम जो भी माल अगर हमारा मार्केट में पड़ा होगा तो हम वापस उठा लेंगे। तेलंगाना के भुवनगिर जिले में पेश आए खौफनाक सड़क हादसे में 3 अफराद हलाक हो गए। यह हादसा भुवनगिर जिले के हनुमापुरम के मुजाफात में बचपन स्कूल के करीब डीसीएम गाड़ी के स्कूटी को टक्कर देने के नतीजे में पेश आया, जिसमें स्कूटी पर सवार 3 अफराद बशमूल 2 खवातीन हलाक हो गए। 3 अफराद स्कूटी पर भुवनगिर से जगदीपुर की तरफ जा रहे थे कि मुखालिफ सिमत से आने वाली तेज रफ्तार डीसीएम गाड़ी ने स्कूटी को टक्कर देकर 50 मीटर दूर तक स्कूटी को ले गई। मरने वालों की शिनाख्त फौरी तौर पर नहीं हो सकी। नाशों को भुवनगिर हॉस्पिटल के मुर्दाखाना मुंतकिल कर दिया गया। हैदराबाद के पुराने शहर शालीबंडा इलाके में कल रात केपी कॉर्पोरेट की एक दुकान में आतिशज़दगी का वाकया पेश आया। दुकान बंद करने के 2 घंटे बाद आतिशज़दगी का वाकया पेश आया। आग लगने की वजह मालूम ना हो सकी। रात में जब वहां से आवाम गुजर रहे थे, धुआं नजर आने पर अफरा तफरी का माहौल पैदा हुआ। इसके बाद मुकामियों ने आग लगने की इत्तला पुलिस और महकमा फायर को दी, जिसके बाद पुलिस और महकमा फायर के ओहदेदारों ने मुकाम हादसा पहुंचकर आग को काबू में किया।
नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन। शाहों के शहर हैदराबाद में चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786, 9959023786, 9581528002, 9493854625. Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving. Acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.